ఇప్పుడు ఇవన్నీ చేస్తుంది నెక్స్ట్ రాకోకుండా ఉండాలని చేసి మళ్ళీ జనాల్లో ఫ్లెక్సీలు రోడ్ల నెంబర్ కట్టేది ఏంటండి ఫ్లెక్సీలు రోడ్ల నెంబర్ కట్టి రాడ్లు పట్టుకొని దాని ముందు కాపలాలను చూడడం దేనికి కట్టడం ఎందుకు దాని ముందు రాడ్లు పట్టుకొని కాపలాలను చూడడం ఎందుకు ఫ్లెక్సీలు కట్టి పోలీసులు కాకుండా పార్టీ కార్యకర్తలు రాడ్లు పట్టుకోవడం కర్రలు పట్టుకోవడం వల్ల వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు? పోలీసులు ఉన్నారు, పోలీసులు ముందు ఉండాల్సింది ముందే వాళ్ళు ఉన్నారు, పోలీసులే వాళ్ళ వెనకాల ఉన్నారు. మీరు మొత్తం చూడండి 2 టౌన్ మొత్తం ఉండే ఫ్లెక్సీలు వాళ్ళకి వాటి ముందు ప్రతి చోట 20 మంది రాడ్లు పట్టుకొని ఉంటున్నారు, వాళ్ళ వెనకాల 10 మంది పోలీసులు ఉంటున్నారు. ఆ పోలీసులు ఎందుకు ఈ ఫ్లెక్సీల కోసం వైసీపీ వాళ్ళు ఏమైనా వస్తారేమోనని చెప్పేసి వాళ్ళని తీసుకెళ్లి లారీలు ఎక్కడానికి వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు? కర్రలు పట్టుకుని వస్తే అంబటరాంబాబు దాని మీద ఎట్లా దాడి చేసామో మిమ్మల్ని కూడా అట్లా దాడి చేస్తామని. తప్పు ఎక్కడ మొదలైంది అసలు ఈ అంబటరాంబాబు విషయంలో? ఈ కల్తీ జరిగేదని చెప్పేసి వెంకటేశ్వర స్వామి గుడి కాడికి వెళ్ళి కొబ్బరికాయలు కొడతాం కాడ బిగిన్ అయిందండి. అది అంబటరాంబాబు కాదు, నన్ను కొంతమంది కావాలని తిట్టారు, నేను కోపంలో అన్నాను అన్నారు. నిజమేనది? నిజమేనండి. అది మీకు వీడియోలు కూడా ఉన్నాయి కదా, మీరు చూసే ఉంటారు, వీడియోలు కూడా ఉండేది. తిరుమల కల్తీ వ్యవహారాన్ని పక్కదో పట్టించడానికే అంబటరాంబాబు మీద జోగి రమేష్ మీద దాడి జరిగిందంటారా? ఖచ్చితంగా అదే జరిగింది, ఖచ్చితంగా అదే జరిగింది. వాడి కల్తీ లేదని తెలిసినా కూడా సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చినా కూడా వాళ్ళు మళ్ళీ నిన్న కమిషన్ అనేసారు, మళ్ళీ మంత్రివర్గం భేటీ అయ్యి అది తప్పుదోవ పట్టడానికి కదా. చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఎందుకని జంతువులకు కలిసిందన్నారు? ఎందుకు జంతువులకు కలిసిందన్న? అది కలవలేదని చెబుతున్నారు కదా వీళ్ళు. వాళ్ళు ఎందుకు చేశారు అలా ఆరోపణ? అలా ఆరోపణ చేయాలంటే బ్లేమ్ చేయాలి, పాత గవర్నమెంట్ని బ్లేమ్ చేయాలి. వాళ్ళకేంటి ఉపయోగం? వాళ్ళకేంటి ఉపయోగం? ఏం చేశారంటే స్కాములు చేశారని చెప్పి బయటకు వస్తున్నారు, స్కాములు చేశారు ఇవన్నీ చేశారని చేయడానికే కదా వాళ్ళు. ఇప్పుడు జగన్ ఒక్కడనే ఎదుకోలేకే కదా వాళ్ళంతా ముగ్గురు కలిసి కూటంగా ఏర్పడి చేసింది. మరి ఇప్పుడు వాటన్నిటికీ సమాధానం దొరికిందంటారా? ఆ సమాధానాన్ని పక్కగా పట్టడానికే కదా వీళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు ఇదంతా రమేష్ మీద దాడి చేసింది, బూతులు తిట్టారు. ఎవరిని? చంద్రబాబు గారిని. మాకు కోపం వచ్చింది, మా అభిమానం, మా మనోభావాలు దెబ్బతిన్నాయి అంటున్నారు. మరి వాళ్ళు రోజు సైకో అని అంటున్నారు కదా, మరి అవి బూతులు కదా. మాకు కోపం వచ్చింది, మేము నిరసన తెలియజేసాం అంటున్నారు. ఏమంటారు? వాళ్ళు నిరసన చేసే వాళ్ళు ఇట్లా నిరసన చేయాలి కానీ రోడ్డు మీదకి వచ్చి ఇళ్ల మీదకి వెళ్ళి దాడి చేయడం నిరసన అంటారు? అది ఇళ్ల మీదకి వెళ్ళి దాడి చేసేదాన్ని నిరసన అంటారా? పాదయాత్ర అంటున్నాడు, మరి ఎట్లా ఉంటుంది వాస్తవం పరిస్థితి? ఇట్లాగే ఉంటుంది, ఇట్లాగే ఉంటుంది, ఇంకెంతకన్నా డబుల్ ఉంటుంది, ఇంతకన్నా డబులే ఉంటుంది. ఎన్ని పాదయాత్రలు చేసినా రావటం కుదరదు, అవలేడు, మళ్ళీ సీఎం అని కూటమి వాళ్ళు అంటున్నారు. వాళ్ళు రావడం చూసుకోవాలి కదా ముందు, మనం రావడం కాదు, వాళ్ళు రావడం చూసుకోవాలి కదా.